కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. చదువుకున్న భాగాలు చేస్తే 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి బిగ్గరగా. 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన దేవుడు 5 అంతల ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. చెప్పండి, మనం అందరం ఆరాధన చేసినాం. మళ్ళీ ఒకసారి చెప్పండి అందరూ కలిసి. అమూల్యమైన కృప ఇచ్చాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, అమూల్యమైన రాయిగా మన జీవితంలో నిలబడేట్టు చేశాడు, అమూల్యమైన వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు, అమూల్యమైన విశ్వాసంతో ముందుకు సాగే కృప ఇచ్చాడు. మరి ఇటువంటి సమయంలో అమూల్యమైన దేవుడిగా ఉంటే ఈరోజు మన చింతలన్నీ అమూల్యమైన దేవుడి మీద వేయకుండా మన చింతలన్నీ మన మీదనే వేసుకుంటూ చింతపడుతూ దుఃఖిస్తూ ఏడ్చుకుంటూ బాధపడుతూ అయ్యో నాకు ఎట్లా జరిగింది, నాకే ఎట్లా జరిగింది, నా కుటుంబంలోనే ఎట్లా, అయ్యో నా పరిస్థితి ఎట్లా, చింతలన్నీ మన మీదనే వేసుకుంటున్నాం. అందుకనే 1 కొరింథీ 7:32 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:32. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. చాలు. పౌలు గారు కొరింథీయులకు రాసుకుంటూ ఆ రోజు కొరింథీయులకు రాసిన పత్రికే మళ్ళీ సియోను సంఘంలో విశ్వాసులు కూడా చెబుతూ ఏమంటున్నాడు చెప్పండి. మీరు ఎట్లా ఉండాలంట? చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పౌలు గారు కోరుకుంటున్నారు, దేవుడు కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. మీరు సియోను సంఘ బిడ్డలారా, సియోను సంఘ విశ్వాసులారా, సియోను సంఘంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కలారా మీరు ఏడ్చుకుంటూ ఉండండి, దుఃఖపడుతూ ఉండండి అని చెప్పట్లా. చెప్పండి, ఏమని చెప్తున్నాడు? మీరు చింతలేని వారై, మీరు చింతలేని వారై. అందుకనే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో మీ చింతలన్నీ చెప్పండి. 5:7 చదవండి. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే. ఇందాక చదువుకున్న మాట ఏమో మీరేమో చింతలేని వారుగా ఉండాలి. ఒకవేళ చింతలు వచ్చాయి అనుకోండి, ఆ అమూల్యమైన దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మీ చింతలన్నీ నా మీద వేయండి. మీ చింతలన్నీ, మీ బాధలన్నీ, మీ కష్టాలన్నీ, మీ రోగాలన్నీ, మీ ఇబ్బందులన్నీ నా మీద వేయండి. మీరెందుకు ఏడుస్తారు? మీరెందుకు చింతపడతారు? మీరెందుకు బాధపడతారు? చెప్పండి, ఏముంది అక్కడ? దేవుడు పైన వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకు తగ్గించుకొని లోబడి ఆ చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి. మీరు చింతలేని వారై ఉండాలంట. చింతలన్నీ కూడా ఆయన మీద వేయండి. ఫిలిప్పీ 4:6 కూడా చదవండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేని గూర్చి చింతపడకుడి. దేని గురించి? ఏ విషయమైనా సరే. 3 వచనాలు చదువుకున్నాం మనం. 3 వచనాలు. ఈరోజు అమూల్యమైన దేవుడు ఎన్నో రకాలుగా 5 అంతల ఆశీర్వాదాలు నీకు నాకు కుమ్మరిస్తే మనం ఆ అమూల్యమైన దేవుడిని వదిలిపెట్టి మన చింతలన్నీ మనమే వేసుకుంటున్నాం, మనం చింతపడుతున్నాం, మన చింతలన్నీ మనమే తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మన చింతలు ఉన్నాయని వేరే వాళ్ళని నిందిస్తుంటున్నాం, మన మీద చింతలు ఉన్నాయని, మనకు బాధ ఉందని వేరే వాళ్ళని అంటుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే మీరు చింతలేని వారుగా ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు. దేని గురించి చింతించబడదు అని పౌలు గారు కోరుకుంటున్నారు. మీ చింతలన్నీ దేవుని మీద వేయండి అని పేతురు గారు చెబుతున్నారు. ఈరోజు మన చింతలన్నీ బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చింత ఉంది, దేని మీద, దేవుడి మీద ఆ చింతను ఎట్లా వేసి ఎట్లా వాగ్దానాలు పొందుకున్నారు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఒక 2 నిమిషాలు, టైం కూడా లేదు. ఒక 2 నిమిషాలు క్లుప్తంగా ఒక 5 వ్యక్తుల సమయం ఉంటే
క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఆ చింతలన్నీ వాళ్ళు ఎట్లా దేవుడి మీద వేశారు, ఆ చింతలన్నీ ఏ విధంగా పొందుకున్నారు. ఈరోజు మనం కూడా వాళ్ళని చూసి తెచ్చుకునే వాళ్ళగా మన చింతలన్నీ దేవుని మీద వేద్దాం. అన్ని తెలిసిన వ్యక్తులే, అందరూ తెలిసిన మాటలే. మళ్ళీ ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 15:1 చదవండి. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నేను నీ బహుమానము అత్యధికమునని చెప్పినందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోచున్నానే. దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్తను కదా, ఆస్తికర్త ఎగును కదా. చెప్పండి. అబ్రహాం గారు చింతపడుతున్నారు. దేని గురించి చెప్పండి. ఇప్పుడు అర్థమయ్యాడు. దేని గురించి? సంతానం లేదని, బిడ్డలు లేదని, అయ్యో పిల్లలు లేదని. ఈరోజు అబ్రహాము గారి చింత దేని మీద ఉందంటే, అయ్యో నా ఆస్తి మొత్తం ఎవరికి పోతుందంట? దమస్కు ఎలియాజరు పనుడికే పోతుంది. అబ్రహాంకి ఎన్నో ఆస్తులు, ఎన్నో గొర్రెలు, ఎన్నో మేకలు, ఎన్నో పశువులు, ఎన్నో భూములు, ఎన్నో పంటలు, పొలాలు. మరి అబ్రహాము చనిపోతే దాన్ని అనుభవించడానికి ఎవరు లేరు. పనుడు అక్కడే ఉన్నాడు. పనుడి కింద పనులు చాలా మంది ఉన్నారు. అయ్యో నేను చనిపోతే నా ఆస్తి మొత్తం ఇడికే పోతే, అయ్యా నువ్వు ఏమిస్తే నా ఉపయోగం, ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు, నాకు పిల్లలు లేరు, పిల్లలు చింతపడుతూ ఉన్నాడు. సంతానం లేదని, పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నాడు. చింతపడుకుంటూ బాధపడుకుంటూ అయ్యో 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 అని ఎట్లా అనుకుంటా కింద వచనంలో ఇంకో మాట ఉంది. చదవాలండి ఆ మాట. 5వ వచనం చదవండి. 4వ వచనం చదువుకున్నాం. యెహోవా వాక్యం మాత్రం ఎందుకు వచ్చి, ఇతడు కాదు నీకు వారసుడు, నీ గర్భవాసాన్ని పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. వెలుపలకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రము లెక్కించినట్టు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము లాగవునని చెప్పాను. యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి చెప్పుకున్న మాట. అబ్రహాము చింతపడుతుంటే దేవుడు వచ్చాడు. ఎందుకు అబ్రహాము చింతపడుతున్నావు? అతనుగా నీకు వారసుడు, రా బయటికి రా, చూడు పైకి, లెక్కపెట్టు కుదిరితే లెక్కపెట్టు. నీ సంతానాన్ని అంత చేస్తాను. నమ్ము, విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడు, ఇక మళ్ళీ ఆ ప్రశ్న ఎత్తలా దేవుడి దగ్గర. మళ్ళీ ఆ ప్రశ్న ఎత్తలా. 30 సంవత్సరాలు అయిపోయినాయి, 40 అయిపోయినాయి, 50 అయిపోయినాయి, 60 సంవత్సరాలు అయిపోయినాయి, 70 అయిపోయినాయి. అయ్యా నాతో అప్పుడు అన్నావుగా, ఇంకా నెరవేర్చలేదు అన్నా. 80 వచ్చినాయి, 90 వచ్చినాయి. చెప్పండి, ఇంకా నెరవేరలా. శారమ్మేమో దేవుడు అయ్యి ఇచ్చింది ఆ వాగ్దానాలు, నెరవేరట్లా. అబ్రహాం అయితే నమ్మాడు, నీతిగా ఎంచుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. అందుకనే అబ్రహాముని ఏమంటారు చెప్పండి? విశ్వాసులకు తండ్రి. నమ్ముటని వాడైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మాడు, వెంబడించాడు. 100 సంవత్సరాలు వచ్చినాయి. చెప్పండి ఏమైంది? చక్కటి కుమారుడు దేవుడిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. దేవుని మీద వేశాడు చింత. దేవుడు నాకు చెప్పాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. జాలికంతా ఇక నేనేది ఎవరు ఏదైనా కూడా పట్టించుకో. నేను నా గురి మొత్తం దేవుడి మీదనే. దాన్ని చదువుకున్నాం. శ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడిని అయినా యేసు వైపు చూచుచు గురి అందకే పరిగెత్తుచున్నాను. యేసు వైపే గురి. ఇంకా ఎక్కడ చూడద్దు, ఎటు చూడద్దు, ఎవరికైనా చూడద్దు. ఒకసారి అయ్యో వాళ్ళు ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు. మీ గురి వాళ్ళ మీద కాదు, ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుడి మీదనే ఉండాలి. దేవుడి మీదనే మనం గురేసుకోవాలి. మన చింతలన్నీ దేవుడి మీద వేసుకోవాలి. వ్యక్తిగతంగా మనకి సహజమే, బాధ అనేది సహజమే. బాధపడతావు, నొచ్చుకుంటావు, ఆ క్షణమే మళ్ళీ వెంటనే మర్చిపోవాలి. దాని గురించి వెంటనే మర్చిపోవాలి. దేవుడే చూసుకుంటాడులే. ఎప్పుడైతే ఈ విధంగా మన చింతలన్నీ దేవుడి మీద వేస్తామో
దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత కూడా శోధించాడు. ఈ కుమారుని బలి అంటే నాకు ఇచ్చి నేను బలినల్లా వెళ్ళాడు, బలియడానికి సిద్ధపడ్డాడు, కత్తి కూడా ఎత్తాడు. చూడండి ఎంత విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. అబ్రహాము చింతలన్నీ దేవుడి మీద వేశాడు, చక్కటి వాగ్దానాలనే పొందుకున్నాడు. ఎవరు వచ్చారంట చెప్పండి? అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? అక్కడ ఇప్పుడే దొరుకుతుంది. యెహోవా దోత ఉందా, వాక్యం ఉందా అక్కడ? చదవండి, నాకు కూడా డౌట్ వచ్చింది. ఏముంది? వాక్యం వచ్చిందా, దోత వచ్చిందా? చూడాలి అక్కడ 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాము దర్శనం ముందు వచ్చి 5వ వచనంలో కూడా 4వ వచనంలో కూడా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహాము చెప్పండి వాక్యం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే, దేవుని యందు ఉండెను వాక్యము దేవుడే. వాక్యం అంటే దేవుడే, వాక్యం అంటే దేవుడే. అబ్రహాము వాక్యం చింతలన్నీ తీసేశాడు, వాక్యం దగ్గరికి వచ్చాడు. ఈరోజు నువ్వైనా నేనైనా వాక్యం దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలి, వచనం దగ్గరికి వెళ్ళాలి. ఆ వాక్యం అంటే దేవుడే. వాక్యం దగ్గరికి వెళ్ళకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి, చింతలన్నీ గుర్తుకొస్తాయి. వాక్యం దగ్గరికి వెళ్ళకపోతేనే ఇవన్నీ వస్తాయి, వెళ్తే మాత్రం రావు. దేవుడే కనపడతాడు, దేవుడి మాటలే కనపడతాయి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కనపడతాయి. మొదటగా అబ్రహాము గారు వాక్యం దగ్గరికి వెళ్ళారు, చింతలన్నీ తీసేసుకున్నారు. రెండో చూద్దారండి, రెండో వ్యక్తి 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజులు 25. అతనితో ఇట్లను ఒకటో వచ్చిన రాజులలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు కనుక నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతో తిప్పుకుని, యెహోవా యథార్థముతోనే సత్యముతోనే సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తముగా నేనెట్లు జరిగించుదును, ప్రభుతో జ్ఞాపకము చేసుకునమని కన్నీళ్లు విడుచుచు హిజ్కియా ప్రార్థన. రెండో వ్యక్తి అంటే హిజ్కియా. ఏమొచ్చిందంటే హిజ్కియాకి మరణకరమైన రోగం. అబ్రహాముకేమో పిల్లలు లేరని చింత, హిజ్కియాకేమో అయ్యో నేను చచ్చిపోతున్నానే, నాకు రోగం వచ్చింది అని చింత. ఏం చేశాడు? వెంటనే చెప్పండి, ఏం చేశాడు? నేను చచ్చిపోతున్నానే అని ఆస్తులన్నీ పిల్లల పేర్ల మీద, అది నీకురా ఇది నీకురా, భార్యని చూసి భార్యకి అప్పచెప్పల, అందరికి అప్పచెప్పల. ఏం చేశాడు చెప్పండి? వెంటనే గోడ వైపు తిరిగి, యెహోవా యథార్థుడైన సత్యంతో నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నీ దృష్టికి ఎట్లా ఉన్నానో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థన చేశాను. రెండోది, మొదటిదేమో వాక్యం అయితే రెండోది ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? కన్నీటి ప్రార్థన. ఇంకో ప్రార్థన ఏంటది? వ్యక్తిగతమైన ప్రార్థన. ఏ ప్రార్థన? వ్యక్తిగతమైన ప్రార్థన. కన్నీళ్లు విడిచాడు, ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, చింతపడల, బాధపడల, అయ్యో నాకు రోగం వచ్చిందని ఇంటి దగ్గర లేడు. ఈరోజు మనకి ఏదైనా సృష్టి చేస్తే ఇంటి దగ్గర ఉంటాం, ఏదైనా ఇబ్బందులు వస్తే ఇంటి దగ్గర ఉంటాం, ఏదైనా కష్టం వస్తే ఇంటి దగ్గర ఉంటాం. ఈరోజు చాలా మంది కొన్ని కష్టం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, పరిస్థితులు బాగలేకపోయినా ఈరోజు మందిరానికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే కష్టాలన్నీ ఒక పక్క ఆ దేవుని సన్నిధిలో గడిపితే ఆ కష్టాలన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎక్కడ డాక్టర్ ఉందా, ఎక్కడ హాస్పిటల్ ఉందా, ఎవరు ఈ రోగాలను తగ్గిస్తారా చూడాల. వెంటనే గోడ వైపు తిరిగాడు, కన్నీళ్ళు విడిచాడు. అయ్యా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నాను. ఏ ప్రార్థన ఇది?
వ్యక్తిగతమైన కన్నీటి ప్రార్థన. ఎప్పుడైతే వ్యక్తిగతమైన కన్నీటి ప్రార్థన మనం చేస్తామో, కొంతమంది పెద్దగా చేస్తారు, ఏడ్చుకుంటూ చేస్తారు, మందిరాలు రొమ్ము కొట్టుకుంటూ చేస్తారు కొంతమంది కొన్ని ప్రదేశాల్లో. అంటే అప్పుడే చేస్తారు, ఇంటికి పోతే అసలు ప్రార్థనే ఉండదు, ఇంటి దగ్గర అసలు ప్రార్థన చేయరు. సంఘంలో చేయడం కాదు, ఇంటి దగ్గర వ్యక్తిగతంగా కన్నీరు గార్చుకుంటూ గోడ వైపు ముఖం ఎట్లా తిప్పిండంట, గోడ వైపు. ఏం జరిగింది చెప్పండి? ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో మళ్ళా చెప్పిన ఆయనే అంట గోడ దాటి ఆ ఇంటి పరిసరాలు దాటి బయటకు వెళ్ళకముందే దేవుడు మళ్ళీ వెనక్కి పంపాడు. వెనక్కి వచ్చాడు, మరలా ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నా నీకు. కన్నీటి ప్రార్థన. చింతలన్నీ మాని ఆ చింత ఆయన మీద వేసుకోవాలి. ఆయన మీద వేసుకున్నట్టయితే చెప్పండి, ఎక్కడికో పోయేవాడు, ఏ హాస్పిటల్కో పోయేవాడు, ఏదో చేసేవాడు. దేవా నువ్వు మాత్రమే నా చింత తీస్తావని కన్నీటి ప్రార్థన, గోడ వైపు ముఖం తిప్పి తగ్గించుకొని యథార్థంగా ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ చింతనే తీసివేసి వ్యక్తిగతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన. అబ్రహాము గారి చింత వాక్యం దగ్గర పోయింది. చెప్పండి, హిజ్కియా గారి చింత కన్నీటి ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, ఒంటరి ప్రార్థన ద్వారా మనం కూడా నేర్చుకోవాలి. మనకు కూడా ఏదైనా చింతలు వస్తే ఈ అనుభవాల్లోకి రావాలి. అందుకనే ఈ వాక్యాన్ని రాస్తాను. మూడో చూద్దానంటే, మూడో వ్యక్తిని కీర్తనలు 55:3. కీర్తనలు 55:3. నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్ము. శత్రువుల శబ్దం బట్టి, దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఎవరి గురించి ఇక్కడ చెప్పండి? ఎవరి గురించి ఇక్కడ? దావీదు గారు అంటున్నారయ్యా, శత్రువుల శబ్దాన్ని బట్టి, దుష్టుల బలాత్కారాన్ని బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నా. ఇంకా కింద ఒక మాట నేటిది, వారు నా మీద దోషము మోపుచున్నారు. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనొచ్చు, నన్ను, నిన్ను, మనల్ని, సంఘంలో వాళ్ళే, ఇంట్లో వాళ్ళే, బయట కాదనేది, సొంత సంఘం వాళ్ళే, సొంత ఇంట్లో వాళ్ళే అనొచ్చు మాట. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? మాటకి మాట అనకూడదు. ఎవరికి అప్పచెప్పాలి ఆ మాటని? దేవా వాళ్ళకి క్షమించిన ఆయన, తెలియకుండా అంటున్నారు, తెలిసారన్నారు, తెలియకుండా అంటున్నారు, క్షమించు. అది మనం చేసేది. మన చింత దేవుడి మీద వేయాలి. అక్కడ ఉంది శత్రువులు బట్టి అంట. ఎవరు శత్రువులు? దావీదుకి చెప్పండి. ఎవరు శత్రువులు? మొట్టమొదటిగా గొర్రెలు కాసుకునేటప్పుడు ఒక సింహం వచ్చింది. శత్రువుగా సింహం వచ్చి మీద పడుతుంటే ఏం చేశాడు? సింహాన్ని చీల్చాడు. తర్వాత ఏమొచ్చింది? సింహం తర్వాత ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటిని కూడా చీల్చాడు. తర్వాత ఎవరు వచ్చారు? పెద్ద గొలియాతు వచ్చాడు. గొలియాతును కూడా తల నరికేశాడు. తర్వాత ఎవరు వచ్చారు? సౌలే శత్రువు. తర్వాత అబ్షాలోమే కన్న కొడుకే, తర్వాత బంధువులే, తర్వాత ఇశ్రాయేలు జనాంగమే, తర్వాత షిమి. శత్రువులుగా దండెత్తారు. రాళ్ళు కొట్టి చంపుదాం రాండి అని అనుకున్నారు. ఒకనొక పరిస్థితులు ఏడవటానికి శక్తి లేక ఏడవలేదన్నా ఇప్పుడు ఈరోజు దావీదుకి ఎన్నో చింతలు, దావీదుకి ఎన్నో. చివరికి దావీదు అంటున్నాడు కదా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన. అయ్యా నీతిమంతుడికి ఎన్నో ఆపదలు వస్తాయ్యా, అయినా కానీ ఆపదల నుంచి విడిపించేవాడివి నీవే. ఆ చింతలన్నీ తీసుకుని వచ్చి దేవుడి మీద వేశాడు. చెప్పండి, ఆ చింతలన్నీ తీసుకుని వచ్చి ఎవరి మీద వేశాడంటే? దేవుడి మీద వేశాడు. కారణం ఏంటంటే విశ్వాసం. కారణం ఏంటంటే నమ్మకం. దావీదు గారు విశ్వాసం ఉంచారు దేవుడి మీద. విశ్వాసం వచ్చి, అందుకనే దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, దావీదు నా భుజైన దావీదు నాకు
ఈరోజు విశ్వాసంతో దేవుని వైపు చూసుకుంటూ దావీదు ఎన్నో జయించాడు. సాతాన్ని జయించిన విషయమే విశ్వాసం. విశ్వాసం. దావీదు విశ్వాసంతో చిత్రాన్ని దేవుడి మీద వేశాడు. అవన్నీ పోయాయి. దేవుడు చక్కగా బలమైన పాత్రగా దావీదుని ఎన్నుకున్నాడు. ముగ్గురు చూసుకున్నాం. చదువులను నలుగురిని 4వ వారిని చదువుతారండి. 4వ వారిని దానియేలు 3:16-17. దానియేలు 3:16-17 చదవండి. షడ్రకును మెషకును అబేద్నెగోను రాజుతో ఇలా చెప్పి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పిస్తున్నాడు. ఏ చింత ఉంది వీళ్ళకి? ఏ అగ్నిగుండం అనే చింత ఉంది. అయినా చింతపడుతున్నారా? చింత ఏమి మాకు లేదు అంటున్నారు. ఎవరెవరు? షడ్రకు మెషకు అబేద్నెగో. షడ్రకు మెషకు అబేద్నెగో. అగ్నిగుండం అనే చింత, నరకం అనే చింత, కష్టం అనే చింత, బాధ అనే చింత. ఇటువంటి చింత వచ్చినప్పుడు వాళ్ళకు ఒక నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఒకవేళ వేసినా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా చావునైనా చేస్తాను, కానీ నీకు మాత్రం మొఖం. అసలు దాని గురించి మా చింతే మాకు లేదు. దేని గురించి ఉంది చింత? చెప్పండి. దేవుడి మీద పెట్టాడు చింత. షడ్రకు మెషకు అబేద్నెగో ఆ బొమ్మకు మొక్కాల్సినంత అవసరం మాకు లేదు. కాపాడుతాడు మా దేవుడు. కాపాడకపోయినా సరే మేమైతే నీకు బొమ్మకు మొక్కాల్సినంత అవసరం. షడ్రకు మెషకు అబేద్నెగో నిరీక్షణ కలిగి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము చింత వాక్యము ద్వారా. రెండవది హిజ్కియా చింత వ్యక్తిగత కన్నీటి ప్రార్థన ద్వారా. మూడవది దావీదు విశ్వాసం ద్వారా. నాలుగవది షడ్రకు మెషకు అబేద్నెగోలు నిరీక్షణ ద్వారా. దీని ద్వారా నిరీక్షణ. ఏదో ఒకరోజు నేను వెళ్తా అక్కడికి. ఏదో ఒకరోజు ఈ కష్టం, ఈ బాధ, ఈ శ్రమ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయక? 70 ఉంటాయా? 80 ఉంటాయా? అమ్మో, అప్పుడు నాకు బతుకుతామా అంటారా? చెప్పండి. బ్రతికినంత సేపే, తర్వాత అన్ని పోతాయి. అది నిరీక్షణ. ఒక నిరీక్షణ. ఈ లోకంలో మనం దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటున్నాం. ఏదో ఒక్కరోజు నేనైనా నువ్వైనా ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. నిరీక్షణ కలిగి చెప్పండి. ఏం వేయాలి? చింత దేవుడి మీద వేయాలి. నిరీక్షణ కలిగి. ఇంకొక చదువుతారండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. యోనా 4:1. యెహోవా యోనా 4:1. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై. దేని మీద? యోనా చింత అంతా నినివే మీద. అరే నినివేకి పో అంటే ఆడిపోయాడు. తర్షీషుకు పోయాడు. ఆ వాడెక్కకుండా ఈ వాడెక్కాడు. హైదరాబాద్ బొమ్మని బోలకల్లు పంపిస్తే ఛార్జీకి డబ్బులు ఇచ్చి బోలకల్లు పంపించాయా? గోల్కొండ వచ్చింది. హైదరాబాద్ పో అంటే హైదరాబాద్ గోల్కొండ ఎక్కకుండా విజయవాడ పోయే కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఒక మాట చెప్తారు. అడిపో అంటే అడిపోయాడు. వెంటనే అక్కడ ఒక మాట ఉంటుంది. 4వ వచనం ఉంటాడు. 4వ వచనం 6వ వచనం 4:6 చదవండి. 6. దేవుడైన యెహోవా స్వరచింతబడి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనాతలకు పైగా నీడ ఇచ్చినట్టు చేసినను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించాను. యోనా బహు సంతోషించాను. 2వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. యెహోవా నేను నా దేశముందుగా ఇట్లు జరిగిన నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షము జాలిను బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడు వెండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసు
వేసుకొని అందుకే పోయా అంటున్నాడు. మళ్ళీ చూడండి. యోనా దేవుని గురించి ఎరిగిండు, పశ్చాత్తాపడు. ఈరోజు పశ్చాత్తాపడ మన చింతంతా దేవుడి మీద వేయాలి. బహు ఆనందం అంట, బహు సంతోషం అంట. ఎప్పుడైతే ఆ నినివే పట్టణం వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు, దేవుడు చేయాల్సిన క్రీడు కూడా చేయాల. ఈరోజు నువ్వు నేను కూడా దేవునికి మొరపెడితే, దేవుని మీద నిరీక్షించితే, విశ్వాసం ఉంచితే, దేవుని వైపు సాగితే చేయాల్సిన కీడుని దేవుడు ఆ చేతితో అట్లా తప్పిస్తాడంతే. కీడు దగ్గరకు వచ్చింది, మన తల మీదకి వచ్చింది, దేవుడు తల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పిస్తాడు చేతితో. రాగం వచ్చింది మీదకి, దేవుడు చేతితో తప్పిస్తాడు. దేవుడి మీద నమ్మకం, దేవుని ఎరగాలి, పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి. అయ్యా నీ కనికరం చూపి, నీ కటాక్షం చూపి పశ్చాత్తాపాన్ని పడుతున్నది. ఈరోజు యోనా గారిలాగా ఇక్కడేముంది? సంతోషం, ఆలోచన, బహు ఆనందం అయిపోయిందంట. బహు ఆనందం. ఈరోజు దేవుని ఎరగడం ద్వారా, దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా సంతోషం రావాలి. దేవుని సన్నిధిలో గడపడం ద్వారా ఆనందం రావాలి. సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నదే. హల్లెలూయా, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగి పొర్లింది. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా ఎందుకు దేవుని చూసి నీ బాధ, నీ దుఃఖం, నీ కన్నీరు? లోకాశలా, లోక తలంపులా? దేవుణ్ణి ఎరగలేదా? ఇంకా దేవుణ్ణి ఎరగలేదా? ఇంకా పశ్చాత్తాపడలేదా? దేవుడు ఎటువంటి వాడో తెలియలేదా నీకు? ఇంకా యోనా దేవుడు ఎరిగాడు. అయ్యా నువ్వు చేస్తావయ్యా, చేయాల్సిన కీడు కూడా రాకుండా తప్పిస్తావయ్యా. అదే 2వ వచనంలో యోనా గారు దేవుణ్ణి ఎరిగి పశ్చాత్తాపడ్డాడు. ఇంకొకరు చూస్తారండి, మత్తయి సువార్త 2 కొరింథీ 11:20. ముగించుకుందాం ఒక 5 నిమిషాలు. 2 కొరింథీ 11:28. ఇవియు గాక సంఘములన్నిటిని గూర్చిన చింత. ఏ చింత అంట? సంఘములన్నిటిని. ఎవరు రాసేది? పౌలు గారు చెప్తున్నారు. ఏమని? పౌలు గారు అంటున్నారు, నాకు సంఘాల గూర్చి చింత, సంఘంలో విశ్వాసం గూర్చి చింత, సంఘంలో ఫలానా సొంత చింతనే కాకుండా, సొంత కష్టాలే కాకుండా, పౌలు గారు అంటున్నారు ఇది కూడా కాదు, ఇవన్నీ కాకుండా సంఘములను కూర్చిన చింత. ఈరోజు అటువంటి చింత కలిగి ఉంటున్నామా? సంఘముల గురించి చింత దేవుని మీద వేస్తున్నామా? సంఘము గురించి, మందిరము గురించి, దేవుని సన్నిధి గురించి చింతలన్నీ దేవుడి మీద వేయాలి. పౌలు గారు అంటున్నారు సంఘములను కూర్చిన చింత, తోటి విశ్వాసాన్ని కూర్చిన చింత. ఈరోజు ఎట్లా ఉంటున్నామంటే ఏదో ఒక నవ్వేసే వాళ్ళలాగానే ఉంటున్నాం. ఎవరు దొరుకుతారా, ఎవరిని మాట అందామా, ఎవరిని దెబ్బపుడుతామా, లేకపోతే ఎవరిని ఎక్కడ ఏ విధంగా బాధలన్నీ ఉన్నా కూడా ఆ మాట్లాడటం ద్వారా ఆ బాధను పోగొట్టుకుంటున్నారు. దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, దేవుని మీద చింత వేయడం ద్వారా ఆ బాధను పోగొట్టుకోవట్లా, ఎవరినో ఏదో అని ఆ బాధలన్నీ పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నీ సంఘం గురించి చింత ఉందా? నీ మందిరం గురించి చింత ఉందా? నిజంగా నీ మందిరం గురించి, నీ సంఘం గురించి, తోటి విశ్వాసం గురించి, తోటి కుటుంబాల గురించి చింత ఉంటే నువ్వు ప్రార్థన చేయడం మానవు, ప్రార్థనకి రాకుండా మానవు, ఉపవాస గుడికి రాకుండా మానవు. నీకు చింత లేదు కాబట్టి అక్కడ చేస్తాను. చింత లేదు, మళ్ళీ పైపెచ్చు నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నన్ను ఒక్కదాన్నే చేశారు, నన్ను ఒక్కనే చేశారు, నా గురించి ప్రార్థన చేయట్లేదు, మళ్ళీ డైలాగులు. అసలు ప్రార్థనగా రావు, ప్రార్థన చేయవు, లేకపోతే ఇంకా ఏం చేయవు, ఇంకా చెయ్యవు, మళ్ళీ ఇంకా తోటి వాళ్ళ మీద చెప్పాలి. నీకు కనబడే కాదు ప్రార్థన చేసేది, నీకు కనపడకుండా కూడా ప్రతిరోజు సంఘం గురించి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, గుర్తుపెట్టుకో.
ప్రతిరోజు నువ్వు ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోవచ్చు, నువ్వు లేనప్పుడు నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, తోటి విశ్వాసులు కూడా. ఈరోజు పౌలు గారు అంటున్నారు కదా, ఏమన్నారు చెప్పండి? సంఘమును గూర్చిన చింత. సంఘంలో ప్రతి ఒక్కళ్ళ గురించి చింతపడాలి. అయ్యో వాళ్ళు ఎట్లయిపోతున్నారు, అటువంటి వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. చివరిగా ఇంకొకటి చూసుకొని ముగించుకోండి. మత్తయి సువార్త 26:37. ఎవరెవరు చేశారో అన్ని అడుగుతా, 7 పేర్లు నాకు చెప్పాలి తర్వాత. మత్తయి సువార్త 26:37 చదవండి. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. ఎవరు చెప్పండి? ఎవరు? యేసుక్రీస్తు కూడా చింత. ఈరోజు నీకు నాకే కాదు చింతలో. ఎవరికున్న చింతలో? యేసుక్రీస్తు కూడా చింత. ఒక్కడే పోయి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏముంది? అక్కడ పేతురును జెబెదయి కుమారులు. ఎవరు? వాళ్ళిద్దరు పేర్లు చెప్పండి, అని చెప్తాను. జెబెదయి కుమారులు ఇద్దరు, యాకోబు, యోహాను. అంటే ముగ్గురిని తీసుకొని పోయి చింతపడకుండా ప్రార్థన చేశాడు, దేవుడి మీద చింత చేశాడు. నా తలంపు ఏంటంటే, ఇందాక హిజ్కియా ఏమో కన్నీటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేశాడు. చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. శిష్యులతో చెప్పాలి, శిష్యులతో కలిసి చింతపడ్డాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నువ్వైనా నేనైనా ఒక్కలుగా ప్రార్థన చేయడం కాదు, ఇంటి దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే మంచిదే కాదు. సంఘముతో కలిసి, తోటి విశ్వాసులతో కలిసి. అందుకే సంఘ ప్రార్థన, అందుకే ఉపవాస కూడిక, అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన చెప్పండి, 5 మళ్ళీ ఒకసారి చెప్పండి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంపూర్ణ 5 రకాల ప్రార్థనలు యేసుక్రీస్తు కూడా చేసి చూపించాడు. ఏముంది అక్కడ? పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకొని పోయి దుఃఖపట్టుకు చింతాక్రాంతులకు మొదలుపెట్టును. అరే, సంఘంతో పంచుకోనికున్న బాధండు సేవకుడితో చెప్పు. నీ బాధ సేవకుడికి చెప్పు, సంఘానికి చెప్పు. అసలు ఉపవాస ప్రార్థనలో గడపు, సంఘ ప్రార్థనలో గడపు. మేమే తెలుసుకోవాలి, మేమే ప్రార్థన చేయాలి, మేమే చెప్పుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు చింతపడ్డాడు. శిష్యులతో కలిసి వెంట పెట్టుకొని పోయి ఈరోజు నేను కూడా వెంట పెట్టుకొని వచ్చి మందిరంలో చేరి ఉపవాసం ఉండి మొదలుపెట్టి సంఘ ప్రార్థనలో ఏకీభవించి. సంఘ ప్రార్థన బహుశక్తివంతమైనది, గుర్తుపెట్టుకోండి. ఒంటరి ప్రార్థన కంటే, చెప్పండి, ఒంటరి ప్రార్థన కంటే సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్న సంఘమే, సంపూర్ణ రాత్రి ప్రార్థన అన్న సంఘమే. ఈ 3 అంతల ప్రార్థన అనుభవాలు నువ్వు లేకుండా ఉంటే రోజు దేవుడు మాట్లాడుతుంటే సరి చేసుకోవాలి. 7 చెప్పుకున్నాం, చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. అబ్రహాము వాక్యం మీద వేసాడు, వాక్యాన్ని వెంట పెట్టుకో, వాక్యము ద్వారా. రెండవది హిజ్కియా, మరణకరమైన రోగం, కన్నీటి ప్రార్థన, ఒంటరి ప్రార్థన. మూడవది దావీదు, విశ్వాసం ద్వారా శత్రువులు, సైనికులు, సొంతంలే విశ్వాసం ద్వారా చింతలని దేవుడి మీద వేశారు. 4వది షడ్రకు, మేషకు, అబేద్నెగో, అగ్నిగుండంలో చింత, నిరీక్షణ ద్వారా దాన్ని పోగొట్టుకున్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలా, రక్షిస్తాడు, రక్షించకపోయినా. 5వది యోనా, దేవుణ్ణి ఎరగడం ద్వారా, పశ్చాత్తాప పడటం ద్వారా. అయ్యా, నువ్వు అన్నీ తెలిసినాయన, నువ్వు తప్పిస్తావని తెలుసు. యోనా చింత దేవుడి మీద వేశాడు. తర్వాత 6వది పౌలు గారి చింత, సంఘము గురించి ప్రార్థన చేసుకు, సంఘముల గురించి వేదన. చివరిగా యేసుక్రీస్తు, చెప్పండి, శిష్యులతో కలిసి ఈరోజు ఎప్పుడైతే ఈ చింతలన్నీ, ఈరోజు 7 రకాలే కాకుండా ఇంకా కొన్ని చింతలు ఉండొచ్చు. అయ్యో, నా పిల్లలకు ఉద్యోగాలు లేవే, అయ్యో నాకు ఆరోగ్యం లేదే, అయ్యో నా కుటుంబంలో సమస్యలే,
అన్ని కూడా రకరకాల చింతలన్నీ ఎవరి మీద వేయాలి చెప్పండి? దేవుడి మీద వేస్తే అప్పు చెప్పుకో. చెప్పండి, దాకా మనం చదువుకున్నాం, మీరు చింతలేని వారిగా ఉండాలని కోరిక. దేని గురించి మీరు చింతపడవద్దు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. నడికలు మూసుకుందాం, మోకరిద్దాం. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయం అమూల్యమైన దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఇంకా చింతలన్నీ నీ మీదనే వేసుకుంటున్నావా? ఇంకా చింతలన్నీ దేని గురించి చింతపడమాకు, దుఃఖపడమాకు, బాధపడమాకు. జరిగేదాన్ని నువ్వేం ఆపు. ఒకడు తన మోర ఎక్కువ చేసుకుంటానని చింతపట్టు వాళ్ళ మోర ఎక్కువ చేసుకోలేడు, మోర తక్కువ చేసుకోలేడు. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకగా మార్చుకోలేడు, నల్ల వెంట్రుకలు తెల్ల వెంట్రుకగా మార్చుకోలేడు. అందుకనే మీ చింతలని దేవుడి మీద వేయండి అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నీ చింత అంతా నీ మీద వేసుకొని ఆ బరువు మొయ్యలేక కృంగిపోయి ఉంటున్నావా? నీ కొరకే దేవుడి వాక్యాన్ని చెప్పాడేమో. ఇంకా నీ చింతలన్నీ ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా ఎవరో ఏదో అంటున్నారని దేవుడికి అప్పచెప్పు. దేవుడు నిన్ను పైవాడిగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు. కళ్ళు మూసుకుందాం, ధ్యానించుకుందాం. సరిచేయి ప్రభా, నా లోపం దిద్దిన ఆయన ప్రభా, నష్టానికి శిక్షకి పాత్రుడిగా నన్ను చేయొద్దు ప్రభా, శిక్ష నుంచి తప్పించాయా. అడుగుదాం, దేవుడు అడుగుదాం. సరి చేసుకొని వాళ్ళు చేయాలి.